రెస్పాన్సిబుల్ జ్యువెలర్ ఎలా? అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్. ప్రతి ఆభరణం హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది. పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. కూటమి ప్రభుత్వంతోనే రైతు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మంత్రి డాక్టర్ డోలాసి బాలవీరాంజన స్వామి అన్నారు. కొండేపి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా కర్ణా తిరుపతమ్మ, ఇతర పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాత్రి అట్టహాసంగా నిర్వహించారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య అధ్యక్షతన జరిగిన వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. త్వరలోనే మూసి, పాలేరు నదులకు సాగర్ జలాలిచ్చి ఆయకట్టులోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలిపారు. మరో అతిథి, రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ను ప్రజలు విశ్వసించడం లేదని, పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఏఎంసీకి పూర్వవైపు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని చైర్పర్సన్ తిరుపతమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, ఇంటూరు నాగేశ్వరరావు, ఎంఎం కొండయ్య, బిఎన్ విజయకుమార్, టీడీపీ ఎర్రగొండపల్లి ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, కర్ణా కోటిరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ముందుగా పాకాల రోడ్డు నుండి సభా వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించి అతిథులకు ఘన స్వాగతం పలికారు. మహేష్ మీడియా ఈ సాంగ్ మిక్స్ బై DJ మహేష్ మీడియా. Song mixed by Mahesh Media. Mixed by Mahesh Media. Song mixed by Mahesh Media. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా,
దేశమంటే కార్యకర్త పటిమా. కొండేపి చెప్పమ్మా. కొండేపి మార్కెట్ యార్డు చైర్మన్ గా నియామకం చేసినందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు బైలాలకు లోబడి రైతులకు వ్యాపారులకు కార్మికులకు సేవ చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణము చేయుచున్నాను. కొండేపి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియామకం చేసినందుకు ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు మహిళలకు లోబడి రైతులకు వ్యాపారులకు కార్మికులకు సేవ చేస్తానని శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. దయచేసి మార్కెటింగ్ బోర్డు చైర్మన్ యువ నాయకులు మనందరినీ ముందు నన్ను ధైర్యంగా ప్రోత్సహించిన మా ముద్దుల బావ తండ్రి సమానమైనటువంటి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు DC జనార్దన్ రెడ్డి గారికి, మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన 20 సూత్రాల చైర్మన్ లంకా దినకర్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పశ్చిమ ప్రాంతం అంటే గుర్తొచ్చే వ్యక్తి వెలుగొండ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఆహర్నిశలు కష్టపడుతున్న మన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, గత ఎన్నికల్లో 19లో 85,000 ఓట్లతో ఓడిపోయిన వెనకడుగు వేయకుండా అదే గుండె ధైర్యంతో మళ్ళీ 24లో ఎద్దులూరు తెలుగుదేశం పార్టీని సైకిల్తో దూసుకెళ్లిన మా మరో బావ ఎద్దులూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మరో పెద్దలు, సాధారణంగా అభివృద్ధిలో ముందుండే వ్యక్తి, పశ్చిమ ప్రాంతంలో చిరకాల కోరిక మన నడికుడి శ్రీకాళహస్తి రైలు తెచ్చిన ఏకైక శాసనసభ్యుడు మన మునగాడు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, ఈరోజు కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుండి ఒక పక్క రామాయపట్నం, మరో పక్క ఇండోసోల్ ప్రాజెక్టులు అభివృద్ధిలో తీర్చిదిద్దుతున్న మరో సోదరుడు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, మన చీమకుర్తికి గ్రానైట్ గెలాక్సీ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అంత సౌమ్యంగా మన జిల్లాలోనే మొన్న 30,000 మెజార్టీ తోటి సంతనోదలపాడు నియోజకవర్గం నుంచి గెలిచిన సంతనోదలపాడు శాసనసభ్యులు పిఎన్ విజయ్ కుమార్ గారికి, మన ప్రాంతవాసి, మన ప్రాంతంలో చిరకాలుగా పరిచయాలుండి మనతో పెరిగి ఈరోజు చీరాల లాంటి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎన్నికైన మన ఎంఎం కొండయ్య గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరుడు మన కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారికి, అలాగే మన ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఏఎంసీ చైర్మన్ కర్ణా తిరుపతమ్మ గారికి, మరియు ఈ యొక్క ఏఎంసీ కమిటీ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్న కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, వేదిక ముందున్న కార్యకర్తలకు, మన జనసేన నాయకులకు, కూటమి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అతి తక్కువ టైంలో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే
ఒక పక్క విపరీతమైన పెళ్లిళ్ళు, మన అతిథులందరి సమయం ఈరోజు కుదిరటం వల్ల తక్కువ సమయంలో అయినా ఒక పిలుపుతోటి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను శిరస్సు వంచి మీకు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొండేపి నియోజకవర్గం అంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చే వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. ఈ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మనందరికీ శ్రీరామ రక్ష. ఈ నియోజకవర్గం నేను ఎప్పుడూ చెప్తా ఉంటా, ఇది రైతాంగ నియోజకవర్గం, ఎటువంటి వసతులు లేని నియోజకవర్గం. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ ఏర్పడి సుమారుగా ఈ నియోజకవర్గం నుంచి 7 సార్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా ఎగరవేసింది. ఈ నియోజకవర్గం ప్రత్యేకత, ఇక్కడ మంచికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు మన నియోజకవర్గం 14-19 గౌరవ మంత్రివర్యులు స్వామి గారు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మొన్న 19 నుంచి 24 కనీసం వైకాపా నాయకులు తక్కువ మట్టి కూడా చేసిన దాఖలు లేవు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చి సూపర్ 6 ఏదైతే మనం ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తీసుకెళ్లామో ఈరోజు ఆ సూపర్ 6 పథకాలన్నీ సూపర్ హిట్ చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం సుమారుగా ఒక పెన్షన్కి సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు పెద్దలు అనేక మంది అందరూ వచ్చారు మన పిలుపు వరకు. మన కొండేపి నియోజకవర్గం అంటే అందరికి అమితమైన ప్రేమ. ఈరోజు మనందరినీ ఆశీర్వదించడానికి అనేక మంది నాయకులు అందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో మనకి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్య త్రాగునీరు సమస్య. మొన్నే మన మంత్రి గారు పాలేరికి కూడా ఒక 0.5 TMC వాటర్ కూడా శాంక్షన్ చేసుకొని రావడం ఈ సందర్భంగా, ఈ సభ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలని కూడా మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు గౌరవ R&B మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి మన నియోజకవర్గంలో కూడా కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి. మన 2 రింగ్ రోడ్లు కూడా డబుల్ రోడ్ చేయవలసిన ప్రతిపాదనలు కూడా మనం ఆయన సార్కి కూడా ఇవ్వడం జరిగింది గౌరవ మంత్రి వాళ్ళకి. తప్పకుండా 5 సంవత్సరాల్లో కూడా అవి పూర్తి చేస్తామని. అలాగే ఎంత అదృష్టం, ఎందుకంటే మా పోర్టులకు కూడా ఆయనే మంత్రి అవ్వడం కూడా చాలా సంతోషంగా నేను భావిస్తా ఉన్నాను. నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్, మాకు మంత్రివర్యులుగా PC జనార్దన్ రెడ్డి గారు ఉండడం కూడా పనులు చేసుకోవడానికి కూడా చాలా అనుకువగా ఉంది. ఈరోజు ఈ సభ సందర్భంగా పాకల బీచ్ను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని, అలాగే ఈ బీచ్ని కూడా రాబోయే రేపు అక్టోబర్లో ఒక మంచి బీచ్ ఫెస్టివల్ పెట్టి టూరిజంని ప్రమోట్ చేయాల్సింది కూడా కోరుకుంటూ, ఈరోజు మన నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అన్నీ ప్రతి విషయం మన మంత్రి గారికి క్షుణ్ణంగా తెలుసు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికి లేని అవకాశం, అదృష్టం ఆయన కలిగింది. సుమారుగా 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో అటు ఫస్ట్ అతను మన ఇన్ఛార్జిగా, దాని తర్వాత గవర్నమెంట్లో శాసనసభ్యుడిగా, ఓడిపోయినప్పుడు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా, ఈరోజు మళ్ళీ అధికారంలో మంత్రిగా ఆయనకి అన్ని అవకాశాలు మీరందరూ కల్పించినందుకు ఈరోజు మళ్ళీ ఈ నియోజకవర్గం అభివృద్ధిలో పుంజుకుంటుందని ఈరోజు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. AMC చైర్మన్గా మన కోటిరెడ్డి గారిని వాళ్ళ సతీమణి మనం నియమించుకోవటం, పార్టీకి 30 సంవత్సరాల నుంచి మనకి ఎన్ని ఆటుపోట్లు ఉన్నా మన వెనకాల నిలబడిన ఒక మంచి వ్యక్తికి ఈరోజు ఇవ్వటం, మీరు కూడా నాకు సహకరించినందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా మొన్న గత ఎన్నికల్లో మనకి అవతల నుంచి కూడా మన పార్టీ
ప్రతిపక్షంలో ఉన్న ఒక్క నాయకుడు కూడా పార్టీ మారిన నియోజకవర్గం ఏది ఉందంటే అది ఒక కొండేపి నియోజకవర్గం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రాబోయే రోజుల్లో సుమారుగా మీరందరూ 40 సంవత్సరాల నుంచి మా దామచర్ల కుటుంబాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, మీ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం తీసుకున్నాం. నియోజకవర్గంలో త్వరలో రాబోయే మన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉంటున్నాయి. అందరం సన్నద్ధం కావాలి. తప్పకుండా మొన్న పులివెందుల్లో ఏదైతే డిపాజిట్ రాలేదో అలాగే మాదిరిగా రేపు నియోజకవర్గంలో మొత్తం 100 పంచాయతీలు కూడా మనం గెలవాల్సిన బాధ్యత మన పైన ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మంచి చేస్తే 10 మంది మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు పేకలు పోద్దామా మనుషులు లేపేద్దామంటే జనాలు హర్షించరు. మళ్ళీ ప్రతిపక్ష నాయకుడికి ఈ సభ ద్వారా ఆయన విన్నవించుకుంటున్నా, మీ మనసు మారి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు నీకు మొన్న అధికారం ఇస్తే 20 సంవత్సరాలు నేను వెనక్కి తీసుకెళ్ళిపోయావు, నీకు మనసు మారాలని కోరుకుంటూ ఈరోజు మళ్ళీ మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క విద్యాశాఖ మంత్రిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఐటీ కంపెనీలు కూడా చాలా వైజాగ్ కూడా వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా రాష్ట్రం అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం రావటం, ఈరోజు మన రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి దూసుకెళ్తుందని మీరందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా మనం చేసిన అభివృద్ధిని మొన్న ఇంటింటి తెలుగుదేశానికి కూడా మన తొలి అడుగు కార్యక్రమం ద్వారా అందరం సుమారుగా మన నియోజకవర్గంలో 70,000 ఇళ్ళకి మీరు అందరూ తీసుకెళ్లి పాంప్లెట్ తీసుకున్నందుకు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ఇంకా మన నియోజకవర్గానికి చేయవలసిన పనులు కూడా ఏముండవు. మొన్న గౌరవ మంత్రివర్గ గారు కూడా మన స్వామి గారు కూడా తెలియజేయడం జరిగింది. మన ప్రధాన సమస్య సంగమేశ్వరం ప్రాజెక్టు, దానికి కూడా సుమారుగా ఒక 150 కోట్లతో డిపిఆర్ రెడీ అవుతా ఉన్నాయి. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో త్రాగునీరు సమస్య, అటు సంగమేశ్వరం ప్రాజెక్టు, పాకల బీచ్ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడవలసి ఉంది కాబట్టి ఈ యొక్క మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు డాక్టర్ శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతుల్ని, రైతు కూలీల్ని ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా దగా చేసింది అనేది మీరందరూ చూశారు. మనందరం కూడా ఎక్స్పీరియన్స్ చేశాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అది తక్కువ కాలంలోనే రైతులందరి యొక్క మనస్సులు చూరగొంటూ రైతులందరికీ ఏవైతే ఉపయోగకరంగా ఉంటాయో అలాంటి కార్యక్రమాల్ని, అలాంటి పథకాల్ని మనం రూపొందించుకుంటా ఉన్నాం. రైతులు పండించిన పంటని సకాలంలో కొనుగోలు చేస్తూ వాటికి కొనుగోలు చేసిన అనతి కాలంలోనే వాటికి సంబంధించినటువంటి ధనాన్ని కూడా వారి ఖాతాల్లో వేస్తూ కూడా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ వారి మనల్ని పొందుతా ఉంది. సో గత ప్రభుత్వం కంటే చాలా మెరుగైనటువంటి వ్యవసాయ పరిపాలనని మన ప్రభుత్వం అందిస్తా ఉంది. ఈ క్రమంలో మరింత బలంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన 20 సంవత్సరాల చైర్మన్ లంకా దంకర్ గారిని ఈరోజు సాయం సంధ్య వేళ వహించినటువంటి మ్యారిటైమ్ బోర్డు 2021 నుంచి 2025 వరకు కూడా నష్టపోయినటువంటి రైతుల పైసా కూడా బీమా అందలేదంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న రైతాంగం నష్టపోయింది. ఇక్కడ కొండేపి ప్రాంతం వ్యవసాయ ఆధారిత, ఇక్కడ కూడా ఎవరైతే రైతులు ఉన్నారో అందరి నోట్లో కూడా మట్టి కొట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి. అదేవిధంగా సకాలంలో ఏదైతే వ్యవసాయ ఉత్పత్తుల విధంగా కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఎంత. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన జనార్దన్ రెడ్డి గారికి,
మనందరి అభిమానం. ఆయన ఒక మాట చెప్పాడు, కరుణా కోటిరెడ్డి గారి కుటుంబం మా నాన్న దగ్గర నుంచి నమ్మకంగా ఉంటుంది, అందుకని వారిని గౌరవించామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇంతకుముందే. ఆ గౌరవాన్ని, దామచర్ల కుటుంబ గౌరవాన్ని సంపాదించుకోవటం అనేది అది మామూలు విషయం కాదు. వారి గౌరవాన్ని, వారి అభిమానాన్ని మనం చూరగొన్నామంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి దాని ఉద్దేశం. దానిని మనం పదవి తీసుకున్న తర్వాత వారికి మనం అండదండలుగా ఉంటూ వారిని గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. ఇక్కడ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఢిల్లీలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల గ్రామాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మనం ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి మాటలు ఒక్కొక్కటిగా మనం నెరవేరుస్తూ ఉన్నాం. అది మన అదృష్టం. కానీ కొండేపి నియోజకవర్గంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తూ ఉంది. ఒకటి, స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గానికి వచ్చిన దగ్గర నుంచి నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. అప్పుడే నేను ఈ నియోజకవర్గంలో ఒక ఊరికి సర్పంచ్గా స్టార్ట్ అయ్యాను. ఆ ప్రయాణంలో నాతో పాటు ప్రయాణం చేసిన కరుణా కోటిరెడ్డి ఫ్యామిలీకి ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే చాలామంది మిత్రులు నాతో పాటు కలిసి పనిచేశారు. ఈ నియోజకవర్గంలోకి వస్తే అనేక విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. పెద్ద ఆయనతో పాటు మా ప్రయాణమే ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున మరొక్కసారి నేను చీరాల నుంచి ఇక్కడికి వచ్చి అందరినీ గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గం ఎక్కువగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. సో ఇక్కడ మార్కెటింగ్ కమిటీ యొక్క ఆవశ్యకత గొప్పది. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మేలు జరగాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు కరుణా కోటిరెడ్డి గారు, తిరుపతమ్మ గారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలకి సేవ చేస్తారని నమ్ముతున్నాను. సో ఇంతకంటే చాలామంది మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క మార్కెటింగ్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ప్రమాణ స్వీకారం చేసినటువంటి కరుణా తిరుపతమ్మ గారు, వారి భర్త గారు కోటిరెడ్డి గారికి, అలాగే మిగతా డైరెక్టర్స్ అందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కొండపి నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఒకవైపు కృష్ణార్జునుల వలె ఉన్నటువంటి మంత్రివర్యులు స్వామి గారు, రెండవ వైపు దామచర్ల కుటుంబ సభ్యుడు, మారిటైమ్ బోర్డు చైర్మన్ అయినటువంటి సత్య గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకొని పోయేదానికే కాదు, అన్ని విషయాలలో మీకు అండదండగా ఉండడంలో వారిద్దరూ ఒక అన్యోన్య దీనితో ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడ కరుణా తిరుపతమ్మ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినటువంటి విషయానికి సంబంధించి నేను సత్య గారిని బావమరిది అని పిలుస్తాను. సత్య గారు నాకు ఫోన్ చేసి బావ మీరు రావాలని చెప్పాడు. చెప్పినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ కోటిరెడ్డి గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడం అంటే నిజంగా వారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎందుకు సుస్థిరంగా గెలుస్తున్నారనేటువంటిది ఈ ఎంపిక ద్వారానే మాకు అర్థమవుతుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే పార్టీని నమ్ముకొని గత 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులకి ఈరోజు పార్టీ అండగా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అండగా ఉంటుందని ఇక్కడ కరుణా కోటిరెడ్డి గారు వారి సతీమణి తిరుపతమ్మ గారిని మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపిక చేయడం ద్వారా
ఒక బలమైనటువంటి ఈరోజు మెసేజ్ని పంపించడం జరిగింది వీరిద్దరు. ఏదేమైనా మనమందరం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగగా చేసేటువంటి ఉద్దేశంతో రైతాంగ సోదర సోదరీమణులకి పెద్ద ఎత్తున మేలులు అందించడం జరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డ తర్వాత మన యొక్క జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ట్రాక్టర్ల ర్యాలీ చేస్తే రైతులు సంతోషంగా వారందరూ వచ్చే ర్యాలీలలో పాల్గొని ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలుల గురించి వారు ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో మా ప్రాంతాలలో కూడా పొగాకు వేస్తారు. మీది బ్యార్నీ ఆకు ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పచ్చూర్లా నియోజకవర్గం, నా నియోజకవర్గంలో కూడా నల్లబల్లి ఆకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పొగాకు రైతులను ఆదుకునేదానికి, నల్లబల్లి ఆ పొగాకును కొనేదానికి 270 కోట్ల రూపాయలు వెచ్చించి రైతును ఆదుకున్నది అంటే ఇదే కదా రైతు ప్రభుత్వం అంటే అని చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చి సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, రెండో వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో గడిచిన ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కష్ట నష్టాలలో నెట్టేసి దోచుకున్నా కూడా దాని నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూ సంక్షేమాన్ని రెట్టింపుగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ, మంచి చేసేటువంటి విధానాన్ని చెప్పకపోతే చెడ్డవాడి మాట ముందుకు పోతుంది. చెడ్డవాడు ముందుకు పోతే గత 5 సంవత్సరాలలో ఎటువంటి పరిపాలన చూసామో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన ప్రభుత్వం 1 సంవత్సరం 4 నెలలు అయినాడు. కానీ ఇన్ని సూపర్ 6 హామీలు దగ్గర 80% 90% ఫుల్ఫిల్ చేసిన విషయం నేను గుర్తు చేస్తాను. నేను కూడా ఎలక్షన్లో తిరిగినప్పుడు ఈ సూపర్ 6 ఏంటిది వీధి వీధి తిరిగి చెప్తా ఉంటే ఇంటింటికి నిజంగా వచ్చిన తర్వాత ఈ ఆర్థిక ఇబ్బందులలో మనము ఇవన్నీ ఫుల్ఫిల్ చేయగలమా అనేది నాకే అనుమానం వచ్చింది. వచ్చిన తర్వాత ఈరోజు పెన్షన్లు 4,000 రూపాయలు, దీపం స్కీము, తల్లికి వందనము, మహిళలకి బస్సు, ఇవన్నీ ఇంత తొందరలోనే చేశారంటే చంద్రబాబు నాయుడు గారు గారిని ఎందుకు ముఖ్యమంత్రిగా మనమందరం ఎన్నుకున్నామో అది ఆయన నిరూపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు రైతులకి పోయిన ప్రభుత్వము టోటల్గా నిర్లక్ష్యం చేసింది. ఈసారి వచ్చిన వెంటనే మనందరూ పోలవరం ప్రాజెక్టు కానీ, దాని తర్వాత ఈరోజు అన్నదాత సుఖీభవ కానీ, దాని తర్వాత అనేక ఎన్ఆర్జీఎస్లో రైతులకి సహాయపడే విధంగా స్కీములు తీసుకోవడం కానీ, దాని తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇన్ని మంచి పనులు చేశారు. సో ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉండడానికి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే నిజంగా ఇంత తొందరగా ఇన్ని చేస్తామని మేము అనుకోలేదు. అదేవిధంగా ఈరోజు ఏఎంసీ చైర్మన్గా తిరుపతమ్మ గారికి ప్రత్యేక అభినందనలు. 30 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి రామచర్ల కుటుంబము, దాని తర్వాత మన స్వామి గారికి ఇంత అండగా ఉండి తెలుగుదేశం పార్టీలో నిజమైన కార్యకర్తలు ఎప్పుడైనా కానీ గౌరవం ఉంటుందని ఇది నిరూపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వచ్చిన ఇతర డైరెక్టర్లు కూడా అభినందన తెలియజేస్తూ సెలవు. ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా సంతోషకరం. సోదరుడు కోటిరెడ్డి గారు మాకు 25 సంవత్సరాల నుంచి నిద్రలేస్తే మా కందుకూరు టౌన్లోనే కనిపిస్తూ ఉంటాడు. ఒక పార్టీకి కమిటెడ్గా పెద్దలు దామచర్ల ఆంజనేయులు గారి అడుగు జాడల్లో స్వర్గీయ మన బొమ్మల మాలకొండయ్య గారు ఇద్దరు కూడా కొండేపి మండలంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడి ఆ కష్టానికి ఫలితమే ఈరోజు మార్కెటింగ్ యాక్ట్ చైర్మన్ అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో కమిట్మెంట్తో పనిచేసిన వాళ్ళకి పదవులు వస్తాయనే దానికి ఈరోజు ఈ మార్కెట్ కమిటీ
కోటిరెడ్డి గారి ఫ్యామిలీకి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయాన్ని ఈ సందర్భంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే రైతు కుటుంబాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుంది. అలాగే ఈరోజు కొండేపి కందుకూరు నియోజకవర్గాలు రెండు పక్క పక్కన ఉంటాయి. మా అన్ని కూడా వ్యవసాయ కుటుంబాల్లో ఉండే ప్రాంతం. ఈ ప్రాంతం కోసం ఈ ప్రభుత్వం ఆ రోజు మన ప్రాంతానికి ప్రకాశం జిల్లాని ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పారో దానికి ఫలితంగానే ఈరోజు ఇందాక సోదరులు చెప్పినట్లు మా నియోజకవర్గంలో బీపీసీఎల్ కానీ అలాగే పోర్ట్ కానీ ఇండోసోల్ పరిశ్రమ కానీ అలాగే ఒంగోలులో మనకి హార్బర్ కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రకాశం జిల్లా మీద తెలుగుదేశం పార్టీకి విపరీతమైన అభిమానం ఉంది. ఆ కమిట్మెంట్తోనే మొన్న మన అన్ని సీట్లు కూడా మ్యాక్సిమం సీట్లు తెలుగుదేశం పార్టీకి రావడం, రాబోయే రోజుల్లో మనందరం కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో ఒక కమిట్మెంట్తో ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉందో వీటిని అన్నింటి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకొని పోయి స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా వన్ సైడ్గా జరిగే విధంగా మీరందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి నలుమూల నుంచి వచ్చేసినటువంటి కొండేపి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసిన మన తెలుగు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, సోదరులారా అందరం గెలిచామనే సంబరంలో ఉన్నాం. కానీ ఈ గెలుపుకి ఎంత కష్టపడ్డాం మీ అందరికీ తెలుసు కదా. అపోజిషన్ లో మనం కొండేపిలో మీటింగ్ మాట్లాడుకున్నాం, గుర్తుందా లేదా? ఆ రోజే మనం కేకేశాం. కాబట్టి ఈ వచ్చిన అధికారాన్ని మనం ఎంతో జాగ్రత్తగా రేపు స్థానిక సంస్థల్లో కానీ 2029లో మళ్ళా ఏ విధంగా గెలవాలనే ఉద్దేశంతో మనందరం చక్కగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి, ఈరోజు మన కార్యకర్తలు ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను కొద్దిగా ఇబ్బంది పడ్డా మీకు చెప్పేది. అవతల పార్టీ వాళ్ళు అరే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి, నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, లోకేష్ బాబు గారు చక్కగా విద్యాశాఖలో ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి కానీ ఐటీ పరిశ్రమలు కానీ తెస్తున్నారని చెప్పి వారిని కానీ, మరి మన పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా మనకి మంచి పథకాలు కానీ అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో మనం చక్కగా అన్ని పనులు చేస్తుంటే అవతల పార్టీ వాళ్ళు మెచ్చుకుంటుంటే మన వాళ్ళు చిన్న దానికి ఇల్లుగా చేయబడుతూ మన పార్టీని ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మీరు ఇప్పుడు మెంబర్ కొన్ని తుపారిపాలలో చేయమంటే చేయకుండా ఉన్నది ఎక్కువ అంటే కొండేపి వాళ్ళే, అవునా కదా? మీరేమనుకుంటున్నారంటే ఇంక చాలేమని అనుకుంటున్నారు. కానీ రాజకీయంలో ప్రతిరోజు విద్యార్థిగా ఉంటేనే మనం రాజకీయాల్లో ఉండగలుగుతాం. మనం పొరపాటుగా జారి పడ్డామా, పోయినసారి 5 ఏళ్ళు ఎంత ఇబ్బంది పడ్డాం మీ అందరికీ తెలుసు. నేను ఆ రోజు మైక్ పట్టుకొని మీటింగ్ మాట్లాడితే ప్రతి వాళ్ళు అయ్యా మాది పెన్షన్ తీశాడు, మా పొలం తీశాడు, ఆ చేసిన ఇబ్బందులన్నీ మర్చిపోమాకుండా జాగ్రత్తగా ఉండాలని సభాముగా కోరుకుంటూ, మరి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మా అన్న బీసీ జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ, మా జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరుకుంటూ, మరి మాకైతే సోదర సమానంగా మీ మంత్రివర్యులు అంటే మీ కదా మన మంత్రివర్యులు స్వామి గారు ఏదైనా అవసరం అంటే మేము వెంటనే ఫోన్ చేసిన వెంటనే మాకు స్పందిస్తూ, మాకు మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. మేమందరం మంత్రి అయినంత ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ప్రతి వాళ్ళకు నోట్ల నాలిక ఉంటూ, మరి మీకు కూడా మంచి నాయకుడు ఉన్నాడు. అదేవిధంగా మా సత్యబాబు ఏదైనా బోలా శంకరుడు. కాబట్టి మీకు ఇటువంటి కుటుంబం దామచర్ల వారి కుటుంబం కూడా మనకు ఉంది. కాబట్టి అందరం కష్టపడి, ఎందుకంటే నేను చెప్పేది ఈ కుర్చీలు చూస్తే అర్థమవుతుంది ఏదో అయిపోయింది వెళ్ళిపోతామని. మనం ఇటువంటి టైంలో ఇంకా గట్టిగా ఉండాలి, అధికారం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే నేను కొద్ది కటువు చెప్తున్నాను కాబట్టి మీరు బాధపడద్దు, ఇది వాస్తవాలు. జై హింద్, జై తెలుగుదేశం. నాకు రాజకీయ దీక్ష పెట్టింది 2004 సంవత్సరంలో దామచర్ల కుటుంబం. ఆ పెద్ద ఆయన 2004లో నాకు టికెట్ ఇప్పించకుండా ఉంటే నేను ఎక్కడో పలక వ్యాపారం చేసుకుంటా ఉండేవాడిని.
అయితే ఆ రోజు 2004లో నేను ఆయన్ని నాకు టికెట్ ఇప్పించమని అడిగితే ఆయన నా గురించి కనుక్కొని నాకు టికెట్కి ప్రతిపాదన చేసి నాకు ఇప్పించి నన్ను ఈరోజు తెలుగుదేశం పార్టీకి 25 సంవత్సరాలుగా ఒక సైనికుడిగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తగా నన్ను తీర్చిదిద్దారు. అయితే ఆ కుటుంబానికి అండగా 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి కొండేపి ప్రాంత ప్రజానికానికి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనల్ని మాట్లాడుతూ ఉన్నారు. ఏందయ్యా అంటే బాబు షూరిటీ అంట, మోసం గ్యారెంటీ అంట. ఎవడు మోసం చేశారో ప్రజలకు బాగా అర్థమవుతా ఉంది. ఈ పార్టీకి కరెక్ట్ గా 14 నెలలు కాల. ఈ 14 నెలల కాలంలో సూపర్ 6 పథకాలని సూపర్ డూపర్ గా హిట్ చేసి 3 నెలల కాలంలోనే తల్లికి వందనమని, పోతే ఉచిత బస్ అని, అన్నదాత సుఖీభవాని, వేల కోట్ల రూపాయల డబ్బులతోటి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతూ సూపర్ 6 పథకాల్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం అభినందించుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసా? ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా? 9,70,000 కోట్ల రూపాయల అప్పు, 2,70,000 కోట్ల రూపాయలు గతంలో 14-19లో మన ప్రభుత్వం దిగిపోయే నాటికి ఇచ్చినటువంటి అప్పు. అంటే ఆ ప్రభుత్వం 19-24 మధ్యన 7 లక్షల కోట్లు చేసింది. 2 లక్షల కోట్లు మాత్రమే వాళ్ళు పథకాలకు ఇచ్చారు. మిగిలిన 5 లక్షల కోట్లు ఏమైనాయి? గోళ్ళకమ్మ గేట్లు పెట్టలే, పోలవరం గట్టలే, వెలుగొండ గట్టలే, హంద్రి నీవా గట్టలే, గాలేరు నగరి గట్టలే, పోతే సుజల స్రవంతి గట్టలే, మన పాలేరు బ్రిడ్జి గట్ట, ఏది కట్టకుండా 5 లక్షల కోట్లు అయిపోయినాయి. మరి ఏం చేశారు? ఎవరు తిన్నారు? పందికొక్కులు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడి నుంచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు, ఏ రకంగా చేశారని అడిగితే సమాధానం లేదు. ఈ రోజు మనల్ని అంటారు బాబు షూరిటీ మోసం చేయాలంటారు. ఎవడు మోసం చేశాడు? ఈ రోజు మనం మోసం చేశామా? 14 నెలలు కాకుండానే వేల కోట్ల రూపాయల డబ్బులు ఈ రోజు తీసుకుని వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం చేస్తూ దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి 8,50,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా మన నిరుద్యోగ యువత గంజాయికి బానిసలు కాకుండా మన యొక్క ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకునే దానికి ఆ పెద్దలిద్దరు కష్టపడి పనిచేస్తా ఉంటే ఈ రోజు దుమ్మెత్తు పోస్తారు. మీకు సిగ్గుందా నేను అడుగుతా ఉన్నా. మన నాయకుడిని అనేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయని అడుగుతా ఉన్నా. 5 రోజులు సింగపూర్ లో తిరిగి వచ్చాడు, 6వ రోజు దమ్మల పడకు పోయాడు, 7వ రోజు మన దర్శి వచ్చాడు. అంటే 75 సంవత్సరాల వయసులో ఏ రకంగా కష్టపడి పనిచేశాడో ఆ పెద్ద ఆయన్ని చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యుడు, ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి మీరేం చేశారు? పరదాల మాటలు కట్టుకొని ఎప్పుడు బస్సులు, లారీలు, కార్ల మధ్య కార్లలో వచ్చి చేతులు పోయారే గాని ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది మీరు మమ్మల్ని మాట్లాడుతా ఉన్నారు. మళ్ళా రఫా నరుకుతామంటారు. ఆడవాళ్ళ మీద రాళ్ళు లేపిస్తారు, చెప్పులు లేపిస్తారు. ఏంటిది? ఈ రకమైన సంస్కృతి మీది అని బయటపడేసరికి మీ పులివెందుల్లో మిమ్మల్ని మొట్టికాయలు కొట్టారు. 6,700 మెజార్టీ, కనీసం డిపాజిట్లు రాలే. అంటే మీ బతికేందో, మీ పార్టీ పరిస్థితి ఏందో, మీరు ఏం చేస్తా ఉన్నారో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలా, తెలుసుకొని ఉండాలా. మీరు మమ్మల్ని మాట్లాడితే చండాలంగా ఉంటది. ఇక నుంచి మీరు మాట్లాడటం మానుకొని మాకు భజన చేయటం నేర్చుకోమని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. మా నాయకుడు ఈ రోజున ఒక చారిత్రాత్మక ఏంటంటే అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ ఉత్పత్తుల కోసం మన ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్భంలో కొండేపి మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా కన్నా తిరుపతమ్మ గారిని, అదేవిధంగా సభ్యులుగా మార్తూరు వెంకటేశ్వరరావు గారిని,
జగన్నాథం శ్రావణి గారిని, మల్లవరపు శ్రీదేవి గారిని, గోదాల యేజుదాస్ గారిని, గొల్లపోతు నాగరాజు గారిని, షేక్ హబీబా గారిని, ఉన్నం బసవయ్య గారిని, సారెడ్డి సాగర్ గారిని, తోకల భారతి గారిని, కనపర్తి ఆదిలక్ష్మి గారిని, కుంచాల శ్రీను గారిని, చాగవరెడ్డి వెంకటేశ్వర గారిని, రంగనాయకుల గారిని, మండవ మల్లికార్జునరావు గారిని, అదే మిగిలిన అధికార సభ్యుల్ని ఈరోజు మార్కెట్ కమిటీగా నియమించినందుకు ముఖ్యమంత్రిగా ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మన యువ నాయకులు యువగళం పేరుతో శ్రీ నారా లోకేష్ బాబు గారు రాష్ట్రమంతా తిరుగుతూ మన ప్రాంతాల్లో కూడా తిరిగినప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కొక్కటిగా అమలుపరుచుకుంటా వస్తున్నాం. ఈరోజు ఆ రోజు కష్టాల్లో ఉన్న రాష్ట్రం, అరాచకము విధ్వంసన పరిస్థితుల్లో మీకు అండగా నేనున్నానంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన నుండి తెలుగుదేశానికి మద్దతు ప్రకటించడం, ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, సంక్షేమం దృష్ట్యా ప్రధానమంత్రి గారి మోడీ సహకారంతో 3 పార్టీలు ముందుకు రావడం జరిగింది. చెప్పిన ప్రతి హామీ ఇవ్వాలనే ఉద్దేశంతో తొలిసారిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000, దివ్యాంగులకు 6,000, 10,000, 15,000 చొప్పున పెంచి అత్యధికంగా నెలకి 2,300 కోట్ల రూపాయలని ప్రతి నెల ఈ సామాజిక భద్రత పక్షులుగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు పెట్టిన సంతకాల్లో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలు 16,000 పోస్టులని భర్తీ చేస్తున్నాం. ఈ త్వరలోనే వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా చెప్పిన విధంగా ఉచిత దీపం 2 పథకం కింద ఇప్పటికే ప్రతి ఒక్కరికి 2 గ్యాస్ సిలిండర్ జరిగింది. 3వ గ్యాస్ సిలిండర్ కూడా ఈ నెల నుంచి కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ రోజు వాళ్ళు 2కి ఇస్తామని 1కి ఇచ్చారు. ఏమైందని గోల్ చేశారు, ప్రజలు రెచ్చగొట్టాలని చూశారు. ఎంతమంది ఉంటే అంతమందికి కనీసంగా గరిష్టంగా 6 వరకు కూడా మనం ఈ తల్లికి వందనం అనేది అన్ని 15,000 జమ చేయడం కూడా జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. నిన్న ఈ సూపర్ 6లో 6వది ఆడబిడ్డల కోసం మనం ఉచిత స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని నిన్న ఆగస్టు 15వ తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే మన అశోక్ రెడ్డి గారు చూపిస్తున్నారు. అంబాజీపేట నుంచి విజయవాడ వస్తే ఆ వచ్చిన కుటుంబానికి 1,160 రూపాయలు ఉచిత టికెట్ వచ్చారని చెప్పేసి వారు ఆ టికెట్ కూడా చూపిస్తా ఉన్నారు. ఉదయం నేను మోగచంద్రంలో బస్సు ఆఫీస్కి చూస్తే ఒక పక్కనే ఉన్న ఊరికి ఆ 5 వెళ్తా ఉంటే 5 కూడా 70 రూపాయలు పక్క ఉన్న ఊరికి ఉచితంగా వచ్చాయి. ఈ విధంగా తీసుకున్నట్లయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం పట్ల మహిళలు ముఖ్యంగా ఆడపడుచులు, ఇక్కడ ఇంకోటి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆడపడుచులు అందరికీ ఐడెంటిఫికేషన్ కార్డు, ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు చూపిస్తే ఉచిత టికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇవన్నీ కాకుండా మనం చెప్పినట్లుగా రైతుల కోసం ఈరోజు హద్దురాల మీద బొమ్మలు వేసుకున్నాడు, పట్టాదారు పాస్ పుస్తకాలు బొమ్మలు వేసుకున్నాడు. ఇవన్నీ కాకుండా ఈ రోజున మనం మన నియోజకవర్గంలో 13,000 రాజమద్దతుతో కూడినటువంటి పాస్ పుస్తకాలని తొందరలోనే మనం పంపిణీ చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాం తెలియజేసుకుంటూ, ఈరోజు యువశక్తి పథకం ద్వారా లోకేష్ గారు త్వరలోనే నిరుద్యోగ వృత్తిని కూడా యువతకు ఇవ్వబోయే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. చెప్పినటువంటి హామీలన్నింటినీ మనం ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో గుంటలు లేని రోడ్డు మనం తీసుకొని రావడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో 2018లో మనం చేసినటువంటి రోడ్లు, అది ఓవి రోడ్, అదేవిధంగా కూచిపూడి దగ్గర నుంచి పొదిల్ రోడ్, టంగుటూరులో ఉన్నటువంటి టంగుటూరు రోడ్లో ఉన్నటువంటి ఆ రోడ్ చేస్తే 6 సంవత్సరాల వరకు చేయకుండా కాంట్రాక్టర్ మీద నేను ఉగ్ర నరసింహారెడ్డి గారి చేత అసెంబ్లీలో మాట్లాడించి ఒక లెటర్ ఇప్పిస్తే మన R&B మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ మీద ఒత్తిడి చేస్తే నేను చేయలేనని పారిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ రోడ్లు మనం తొందరలోనే శాంక్షన్ చేసుకోబోతున్నాం. అవి ఆ కాంట్రాక్టర్ ఉన్నందువల్ల ఆ పనులు చేయలేకపోయాం.
అవే లేకుండా ఉంటే ఈ పాడికి అవి కూడా మంజూరు అయ్యేటువంటి పరిస్థితులు కూడా నేను తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా నియోజకవర్గంలో చాలా వరకు పంచాయతీరాజ్ రోడ్డుని మనం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వంతెనలు చేసుకుంటా ఉన్నాం. మన నియోజకవర్గంలో ఎప్పుడూ ఇరిగేషన్ లేని ప్రాంతానికి మనం నాగార్జున సాగర్ని ఒంగోలు మేజర్ కెనాల్ నుంచి వేసవిలో కూడా మనకి నీటి ఎద్దడి ఉన్నప్పుడు మనం నీళ్లు తీసుకోవడం ముసిగి 0.6 TMCల నీటిని మనకి హక్కుగా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వించింది. ఈ విధంగా చేసేందుకు జలవనరుల శాఖ మంత్రులు రామానాయుడు గారికి, అదేవిధంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు యువకుల ద్వారా హామీ ఇచ్చినటువంటి లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పాలేరు కూడా మనం 2 ప్రాజెక్టులు ఉన్నాయి. పాలేరులో సంగమేశ్వరం ప్రాజెక్ట్ ని మనం రివైజ్ చేసిన 145 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించున్నాం. అవి కూడాను రాబోయే కొద్ది నెలల్లో మంజూరు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ పాలేరు పీపీ ఛానల్, ఒకప్పుడు పీపీ ఛానల్లో ఉన్నటువంటి సింగరాయకొండ మండలంలోని చెరువుల వరకు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వీటన్నిటికీ శాశ్వత హక్కు కోసం 1.6 TMCల నీటిని వెలిగొండ తూర్పు కాలువ నుంచి మన పాలేరు నదికి ఇవ్వడం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న మండలాలు మర్రిపూడి, పన్నలూరు, జరుగుమల్లి, సింగరాయకొండ మండలాలకు కూడా శాశ్వతంగా మనకు ఒక హక్కు అనేది కల్పించడం అనేది కూడా జరిగింది. ఈ విధంగా చేసేందుకు కూడా పెద్దలు ముఖ్యమంత్రి గారికి, నీటిపారుదల శాఖ రామానాయుడు గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజు మన ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి, బీజేపీ నుంచి ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులతోటి ఈ రోజు ప్రతి ఒక్కదానికి కూడాను పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మనం చెప్పిన విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు హాస్టల్ కావచ్చు, మధ్యాహ్న భోజన పథకాలు కావచ్చు, నాణ్యమైనటువంటి బియ్యంతో మనం భోజనాలు పెడతా ఉన్నాం. ఈ చెప్పినటువంటి అభివృద్ధి పథకాలన్నింటి కూడా మనం తీసుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో చేయడం వస్తుంది. ఇందాక నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు మోసం గ్యారెంటీ అన్నారు. మీకు ఎప్పుడు కూడా పదే ఒక అసత్యాలు చెప్పడం మీకు అలవాటు. మీరేం చేశారు? ఈ సింగరాయకొండలో కూడా ఆ రోజు మేము తీసుకున్న రూరల్ అర్బన్ నిధుల్ని ఈ రోజు కూడా మేము వాడాల్సి వచ్చిన పరిస్థితి. ఇక్కడ ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్తున్నాం, ప్రభుత్వం అనేది వరుసగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. 2014-19లో మన ప్రభుత్వంలో చాలా అభివృద్ధి పనులు చేశాం, చాలా మంజూరు చేశాం. తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ అభివృద్ధి అంతా ఆగిపోయింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పనులు కింది స్థాయి నుంచి మొదలు పెట్టుకుని రావాల్సి వస్తుంది. ఉన్నటువంటి బడ్జెట్ పెరిగిపోతా ఉంది. ఉదాహరణ తీసుకుంటే పోలవరం ప్రాజెక్టు, ఆ రోజుకి ఈ రోజుకి పోలవరం ప్రాజెక్టుకి అదనంగా 2000 కోట్ల రూపాయల బడ్జెట్ పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణానికి 6000 కోట్ల బడ్జెట్ పెరిగింది. ఇంకో విధంగా మన దగ్గర చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. మనకి కొండేపులో స్టేడియం, అదేవిధంగా వెటనరీ ఏడీ ఆఫీస్, ఇలాంటివి కొండేపులో కమ్యూనిటీ హాల్ ఆ రోజు ఫౌండేషన్ మనం వేస్తే పూర్తి చేసేది మనం. ఎందుకు వేస్తుందో చరిత్రకి సాక్ష్యం. మధ్యలో ఒక విధ్వంసక ప్రభుత్వం వచ్చింది, అభివృద్ధిని కుంటుపడేసింది, అందువల్ల ఇవన్నీ చేయననేటువంటిది ఒక సాక్ష్యాలు. మీ అందరికీ బాగా గుర్తుంది. మన పెద్ద ఆయన దామచర్ల గారు బీసీ హాస్టల్స్ ఇస్తే ఆ హాస్టల్ ని పెద్ద ఆయనకి 2004లో మన ప్రభుత్వం నుంచి దిగిపోయే సమయంలో ఆ హాస్టల్స్ కి స్లాబులు వేస్తే 14లో మనం వచ్చిన తర్వాత బిల్డింగ్ పూర్తి చేశాం. ఇదే కాదు, బిగినపల్లి కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో ఉంటే కమ్యూనిటీ హాల్స్ పరిస్థితి అనే పరిస్థితి. అంటే ఇక్కడ చూసుకోవాలి, అభివృద్ధి అనేది ఏదైనా చేసిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది. ఆ రోజు పెద్ద దామచర్ల గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ప్రాంతంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తే మళ్ళీ 14-19లో మనం ఆ ప్రాంతాల్లో ఎనలేని అభివృద్ధిని చేయడం జరిగింది. సుమారు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి ఆ ప్రాంతంలో చేశాం కూడా నేను తెలియజేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇప్పటికి సుమారు 150 కోట్ల రూపాయల పైన అభివృద్ధి పనులు మనం ఇక్కడ మొదలు పెట్టుకోవడం జరిగింది. ఇంకో విషయం, ఎస్టీ యానాది పిల్లల కోసం పొన్నలూరులో మన స్కూల్ ఇస్తే 5 కోట్లు పెట్టి అది పూర్తి చేయాల. ఆ రోజు తెచ్చింది మళ్ళీ ఇప్పుడు మనం పూర్తి చేసేటువంటి పరిస్థితి. అంటే ఏదైనా ఒక అభివృద్ధి చేయాలి అంటే అది తెలుగుదేశానికి చిత్తశుద్ధిగా ఉంది. ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీలా చెప్పినటువంటి ప్రతి దానికి కూడా కట్టుబడి ఉన్నాం. ప్రతి అభివృద్ధిని, ప్రతి సంక్షేమాన్ని చేసాం మనం ఉన్నాం, చెప్పలే కూడా చేశాం. అదేవిధంగా సామాజిక బాధ్యతల భాగంగా ఎస్సీ వర్గీకరణ కూడా మన ప్రభుత్వం చేసిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మన మత్స్యకార సేవల ప్రభుత్వం ఆ రోజు 31 కేజీల బియ్యం ఇస్తా ఉంటే
మన ప్రభుత్వం 4,000 రూపాయలు ఇచ్చాం. తర్వాత వాళ్ళు పెన్షన్ల కోత పెట్టి వాళ్ళకి ఇచ్చే సంక్షేమాన్ని కొంతవరకు తగ్గించారు. మళ్ళీ మనం 20,000 రూపాయలు వాళ్ళందరి ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది. ఎక్కడ కూడా రాజీ పడకుండా అభివృద్ధిని సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా చెప్తున్నా. మన వాళ్ళు కూడా చాలా అడుగుతున్నారు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే పొలాలకు పోయే రోడ్లు ప్రతి ఊర్లో కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఊరికి 4-5 రోడ్లు అడుగుతా ఉన్నారు. అదేవిధంగా 5 ఏళ్లలో వాళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఆ పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల వల్ల మనం అన్ని కూడా చేసుకుంటా కొద్దిగా సమయంలో ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున 2018 ఫిబ్రవరిలో మనం ఇచ్చినటువంటి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రతి గ్రామానికి ఇచ్చిన రోడ్లని గవర్నమెంట్ మారిన తర్వాత పక్కన పడేస్తే ఈ రోజు మళ్ళీ ఆ రోడ్లన్నింటినీ మనం మొదలు పెట్టుకునే పరిస్థితి వస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈ చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీ సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ ఎక్కడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో అందించడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రోజు పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు చేశారు, మళ్ళీ మనం చేసాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి మన ప్రభుత్వమే మనం పూర్తి చేస్తారనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. వర్ధిల్లాలి తెలుగుదేశం, వర్ధిల్లాలి తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ఐక్యత. జోహార్ ఎన్టీఆర్, జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి వీటన్నిటిని కూడా సమానంగా తీసుకెళ్తూ రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు గారు. ఏదైతే మేము ఆ రోజు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళామో ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా సూపర్ సక్సెస్ గా విజయవంతం చేసి ఈ రోజు ప్రజలందరికీ దగ్గర తొలి అడుగు అనేటువంటి ఆ చిరుమి యొక్క నినాదంతో కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ ఇస్తా ఉన్నాం, అభివృద్ధి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏవైతే ఈ యొక్క కార్యక్రమాలతో పాటు అనేకమైనటువంటి సమస్యలు కూడా ఈ రోజు పరిష్కరించడం జరుగుతూ ఉంది గ్రామాలలో. ఆ రోజు గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు గ్రామాలలో కూడా ఎక్కడ చూసినా కానీ సీసీ రోడ్లతో ఈ రోజు కలకలలాడుతూ ఉన్నాయి. ఈ రోజు ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రతిరోజు కూడా వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎందుకు మీరు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నేను పాదయాత్ర చేస్తానంటున్నాడు. ఆ రోజు పడదాల దాపున బతికి పడదాల దాపున ఉన్నటువంటి నాటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి వచ్చి ఎక్కడెక్కడ ఈ రోజు మీటింగ్లు అంటూ కూడా అనేకమైన సమస్యలు పెట్టి ప్రజలకు ఇబ్బందులు పాడు చేస్తా ఉన్నారు. ఆ రోజు వైనాట్ 175 అన్నారు. ఈ రోజు 151 సీట్లకు 5 పక్కకు పోతే 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మీకు ప్రతిపక్ష హోదాకు కూడా దక్కని మీరు ఈ రోజు ప్రశ్నించే హక్కు మీకు లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేము కూడా పాదయాత్ర చేస్తామంటున్నారు. ఎందుకు చేయాలో మీరు ఒక్కసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మేము ఏవైతే ఇచ్చిన మాట ప్రకారం 3,000 ను 4,000 చేసినందుక, దీపం పథకం ఇచ్చినందుక, తల్లికి వందనం ఇచ్చినందుక, ఉచిత బస్సు ప్రయాణం చేసినందుక, అన్నదాత సుఖీభవ ఇచ్చినందుక, ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఈరోజు సక్సెస్ఫుల్ గా మేము పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా అటు నీటిపారుదలలో కానీ అభివృద్ధిలో కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా మేము తీసుకెళ్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత నా శాఖకు సంబంధించినటువంటి R&B రహదారులు గతంలో మీరు చూశారు, నడవలేనటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రాలు సైతం మన రోడ్ల మీద జోకులు వేసుకునే వాళ్ళు. అటువంటిది ఈ రోజు కేవలం 3.5-4 నెలల లోపల 1,050 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
గుంతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు పెద్దలందరూ. ఖచ్చితంగా కొండేపి నియోజకవర్గాన్ని మా సోదరుడు స్వామి గాని అదే విధంగా సత్య గాని ఇక్కడ చాలా మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు నిత్యం కూడా మన రహదారుల బాధల గురించి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వారు చెప్పడమే కాదు, యువగలం పాదయాత్రలో ఈ యొక్క ప్రకాశం జిల్లా అంతా కూడా నేను తిరగడం జరిగింది. అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అదే విధంగా మనకు ఈ రోజు నిధులు లేకపోయినప్పటికీ ఆర్ఎండ్బి శాఖ ద్వారా త్వరలోనే ఇంకా కొన్ని రోడ్లకు కూడా మేము ఈ యొక్క నిధులు తీసుకొని ఆ రహదారులను బాగు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఎవరైతే నాయకులు గాని కార్యకర్తలు గాని పార్టీని నమ్ముకుంటారో 30 సంవత్సరాలు సుదీర్ఘంగా నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎంతమంది నాయకులు వచ్చినా పోయినా పార్టీని నమ్మి పార్టీని అంటి పెట్టుకున్న కార్యకర్తకు న్యాయం జరిగిందంటే ఈ రోజు తిరుపతమ్మ గారికి ఆ పదవి వచ్చింది అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక సామాన్యమైన రైతు కుటుంబం ఏమీ తెలియకుండా పోయినా ఆ రైతు కుటుంబం పార్టీని నమ్ముకుంది, పార్టీకి చేసే సేవలకు ప్రతిఫలంగా ఈ రోజు తిరుపతమ్మ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి కార్యకర్తలందరికీ కూడా ఒక్కటే, నాయకులు వచ్చిన పైన నమ్ముకున్న వారికి ఎప్పటికీ కూడా వారి విలువలు వారి విశ్వాసానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పిన దానికి ఇది కారణం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. చంద్రుడు